సో టుడేస్ క్లాస్లో మనం వచ్చేటప్పటికి బేసిక్ ఫార్ములాస్ అనే వాటిని చూద్దామండి. ఓకేనా? సో జస్ట్ బేసిక్ ఫార్ములాస్, తర్వాత ఆ కేటగిరీని బట్టి ఒక్కొక్క కేటగిరీలో ఉన్న ఫార్ములాస్ అనే వాటిని మనం నేర్చుకుంటూ వస్తాం అనమాట. సో ఫస్ట్ మనం బేసిక్ లెవెల్లో నుంచి వెళ్తున్నాం కానీ బేసిక్ లెవెల్ ఫార్ములాస్ అనే వాటిని చూద్దాం. సో ఫస్ట్ మనకి బేసిక్ లెవెల్ అన్నప్పుడు ఎడిషన్స్ అయ్యి కదా మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం. అయితే ఎక్సెల్లో మనము వాల్యూస్ తీసుకోవటం సెలెక్షన్ ఆఫ్ ద డేటా. ఓకేనా? సో మనం డేటాని ఏదైతే సెలెక్షన్ ఆఫ్ డేటా అనేది మనకు వచ్చేసప్పటికి 2 టైప్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఓన్లీ ఫర్ సెలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ 2 టైప్స్. సో ఫస్ట్ టైప్ వచ్చేసప్పటికి ఏంటంటే డైరెక్ట్ డేటా టు గివ్, అంటే మనం వాల్యూస్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తాము. సో సెకండ్ మెథడ్ ఏంటంటే సెల్ రిఫరెన్స్ వాల్యూస్. సెల్ రిఫరెన్స్ వాల్యూ టు సెలెక్ట్. సో డైరెక్ట్గా మనము డేటా అనే దాన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తూ వచ్చేస్తాం అనమాట. సో ఇది సెలెక్షన్ ఆఫ్ డేటా అనవచ్చు ఆర్ గివ్ టు డేటా అని కూడా అనొచ్చు. అంటే డేటా ఇవ్వటం అనమాట. 2 టైప్స్లో ఇస్తాము. ఒకటి డైరెక్ట్ డేటా అనేది మనం వాల్యూస్లో ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటంటే సెల్ రిఫరెన్స్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తాం. డైరెక్ట్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్లో ఉందనుకోండి. సో క్యాలిక్యులేటర్లో ఏం చేస్తాం? సో 85 + 26 అలా మనం ఎలా అయితే ఇచ్చేసి ఎంటర్ అంటే ఒక వాల్యూ వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా డైరెక్ట్ డేటా అంటే సో మస్ట్ అండ్ షుడ్ ఎక్సెల్లో ఈజ్ ఈక్వల్ టు ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఈక్వల్ టు అనేది మనం కన్ఫామ్గా ఇవ్వాల్సిన వాల్యూ అనమాట. ఓకేనా? సో మీకు ఈక్వల్ టు ఇవ్వకపోతే అక్కడ మనకి డైరెక్ట్గా అసలు వాల్యూస్ అనేవి తీసుకోవన్నమాట. ఓకేనా? సో ఈక్వల్ టు ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈక్వల్ టు వాల్యూ ఎంటర్ చేయటం అంటే ఎలా వస్తుంది? ఇక్కడ 1000 అని ఉంది కదా, మనకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో 1000 ప్లస్ క్యాలిక్యులేటర్లో ఎంతే చేస్తాం, మనం నార్మల్గా అయినా ఎంతే చేస్తాం 245. సో ఇప్పుడు ఆ టోటల్ వాల్యూను మనం క్యాలిక్యులేట్ చేసేసుకొని మనకి వాల్యూ ఎంత వస్తుంది అక్కడ 6 8 9 1 8 9 1. సో మనకు వచ్చేసప్పటికి వాల్యూ అనేది ఇది వచ్చేస్తుంది. అవునా? అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం విడిగా టైప్ చేస్తే ఇంత ప్రాసెస్ పడుతుంది. సో ఎక్సెల్లో మనం చూద్దాం. ఎక్సెల్లో డైరెక్ట్ డేటా అంటే ఈక్వల్ టు సేమ్ ఈక్వల్ టు అని ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా 1000 ప్లస్ 741 ప్లస్ 245. సో ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అక్కడ వాల్యూ అనేది వచ్చేస్తుంది. మరి ఇంకోటి ఏంటిది సెల్ రిఫరెన్స్ వాల్యూ అని అనుకుంటున్నాం కదా, దానికి ఎలా ఇస్తామన్నా అంటే మస్ట్ అండ్ షుడ్ ఈక్వల్ అన్నమాట. సో ఈక్వల్ ఇచ్చి ఇక్కడ సెల్ రిఫరెన్సెస్ అంటున్నారు. సెల్ రిఫరెన్స్ నథింగ్ బట్ సెల్ అడ్రస్. సో సెల్కి అడ్రస్ అంటే ఏంటి? ఆ కాలంలో ఉన్న వాల్యూ ఆ రోలో ఉన్న వాల్యూ అని అర్థం. సో జీ అనే కాలం 126 అనే కాలం, ఆ పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ నాకు ఇంకో సెల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ప్లస్ నాకు నెక్స్ట్ ఇంకొక సెల్ ఉంటుంది ఆ వాల్యూని సెలెక్ట్ చేస్తున్నాం. సో అలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ ప్లస్ అని ఇచ్చేస్తాం. జస్ట్ ఎంటర్ అనండి, వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అసలు ఈ సెల్ రిఫరెన్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి డైరెక్ట్ డేటా కన్నా కూడా అంటే ఇది నాకు 345 అయితే రాంగ్ పడింది, టోటల్ అనేది 245 అనేది. నేను 345 అని ఇవ్వగానే సెల్ రిఫరెన్స్ లో వాల్యూ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే అదేమైపోయింది అక్కడ నాకు ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయి వచ్చేస్తుంది. అవునా? సో బట్ నాకు ఏదైతే ఉంటుందో ఇక్కడ వాల్యూ అనేది అవ్వలేదు కదా. దీంట్లో అవ్వాలంటే మళ్ళీ సెల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న రిఫరెన్స్లోకి వెళ్ళి 3 అనేసి ఇచ్చి ఇలా చేంజెస్ చేయాలి. సో ఇట్స్ టేకెన్ ఏ టైం ప్రాసెస్. మనం ఎర్రర్స్ ఇచ్చినా అన్నిటిని ఈజీగా రెక్టిఫై చేయలేం. సో మోస్ట్లీ ఎక్సెల్లో మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే సెల్ రిఫరెన్స్ మెథడ్ అన్నమాట. సో ఇక్కడ ఎడిషన్ అనే వాటికి ఇవేంటంటే ఇది జస్ట్ బేసిక్ ఫార్ములాలో కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇలా కూడా యూజ్ చేస్తాం. ఓకే, అందుకోసం అనమాట ఈక్వల్ టు. సో ఎక్కువ యూజ్ చేసే సెల్ రిఫరెన్స్ మీరు కావాలంటే డైరెక్ట్ డేటా మెథడ్లో కూడా యూజ్ చేయండి. పర్టికులర్ సెల్ మైనస్ సో వాట్ ఎవర్ ద సెల్, మైనస్ కంటూ ఏ ఫార్ములా లేదు, మనం మైనస్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ నాకు వచ్చేసప్పటికి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ కూడా ఏం చేస్తారు? ఈక్వల్ టు సో వాల్యూ మల్టిప్లై సింబల్ అండ్ సో ఆన్ సో వాల్యూ. సో దెన్ ఎంటర్. మనకి ఏమవుతుంది అక్కడ డైరెక్ట్గా
వాల్యూ అనేది వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం డివైడెడ్ బై ఈక్వల్ టు వాల్యూ డివైడెడ్ సింబల్. సో ఏ వాల్యూతో డివైడ్ చేయాలి ఆ సెల్ ఎంటర్ అనండి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అక్కడ డేటా అనేది వచ్చేస్తుంది. సో ఇవి జస్ట్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో మనకి 2 మెథడ్స్లో ఇస్తాం, బట్ సెల్ రిఫరెన్స్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. వై? బికాస్ ఇఫ్ యూ హ్యావ్ టు చేంజ్ ఎనీ డేటా, సపోజ్ మనం ఏ డేటా అయినా చేంజెస్ చేసినా ఆ డేటా అనేది ఆటోమేటికలీ ఇట్ విల్ బి అప్డేటెడ్ టు దట్ సెల్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫర్దర్ ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫార్ములాస్ ఏంటి అనే దాన్ని చూద్దాం. ఓకేనా?